100% లవ్ గురించి చెప్పండి. 100% లవ్ అయితే 25 డేస్. ఇట్ ఈస్ లైక్ చాలా బాగుండేది. అక్కడ హ్మ్. వెళ్ళి సెట్స్‌లో వర్క్ చేయడము. చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళందరిని ఆడిస్తుండేదాన్ని నేను. అంటే ఇంత చిన్న పిల్లలు ఒక 6 ఉండేవాళ్ళు. అవును. అందరూ వాళ్ళ అదంతా ఇంట్లో చదువుకుంటూ ఉండేవాళ్ళు. హ్మ్. సుకుమార్ గారు టేకింగే వేరుంటుంది అసలు. హ్మ్. హ్మ్. అక్కడ తమన్నా, తమన్నా గారు, ఇంకా నాగ చైతన్య గారు వాళ్ళతో చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బాగుండింది అది. అంటే అప్పుడు అసలు నాకు నేను అంత పెద్ద మూవీ చేస్తున్నానని నాకు తెలియదు. ఓహ్! అప్పుడే వచ్చాను కదా! ఇట్స్ లైక్ క్యాజువల్‌గా ఉండేది నాకు. అంటే పెద్ద హ్మ్. ఇప్పుడు అదే అనిపిస్తుంది. అంటే వి గెట్ థింగ్స్ వెన్ వి సీరియస్‌లీ డోంట్ రియలైజ్. ట్రూ. సీరియస్‌లీ అవి చేసాం. మళ్ళీ ఇప్పుడు కావాలనుకుంటే మళ్ళా అది రిపీట్ అవ్వాలని లేదు. అవును. ఇప్పుడు వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ సైకిల్. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు, ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. హ్మ్. హ్మ్. సో, చేస్తూ వెళ్ళడమే. సుకుమార్ గారితో చేయడం అనేది చాలా బాగుంది. మళ్ళా నెక్స్ట్ గూడా నాకు 'రంగస్థలం'కి కాలొచ్చింది. బట్ హ్మ్. సేమ్ 4 డేస్ ఐ స్టిల్ రిమెంబర్ ద డేట్స్ 14, 15, 16, 17. ఓకే. ఈ నవంబర్ 14, 15, 16, 17 ఆఫ్ ఐ గెస్ 2017 16 గుర్తులేదు నాకు. హ్మ్. అదే ఆ మూవీ వచ్చే ముందు. హ్మ్. నాకు ముంబైలో లీడర్‌షిప్‌ది ఒక ప్రోగ్రామ్ 3 డేస్ నేను కట్టి నరే ట్రైనింగ్ కోసం ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయున్నాయి. ఐ వాస్ లైక్ డివస్టేటెడ్. అయ్యయ్యో! సో, చాలా పెద్ద రోల్ కన్నా పెద్ద మూవీ మిస్ అయినట్టు. అందులో అసలు పెద్ద సినిమాలో ఎంత చిన్న రోల్ చేసినా పర్వాలేదు. అవును. అది అలా. 'రంగస్థలం' మిస్ అయిపోయింది. అట్లాగే మీరు 'ఎన్టీఆర్‌కి' ఒక సినిమాలో అది కూడా మదర్‌గా చాలా చిన్నదే. హ్మ్. హ్మ్. అంటే అవుతాయి అదే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని ఒక ప్రావర్బ్ ఉంది తెలుసు. హ్మ్. హ్మ్. ఈ లోపల ఎన్నో జరుగుతాయి. అక్కడ హ్మ్. షూటింగ్‌కెళ్ళి గూడా ఒక దానిలో 'సందీప్ కిషన్' సినిమా అనుకుంటా అది. పేరు మర్చిపోయాను. హ్మ్. అందులో ఆల్రెడీ ఎవరో ఒక ఆవిడ చేశారు. ఆవిడేదో చేయకపోతే నేనెళ్ళి రీప్లేస్ చేశాను. 'ఎఫ్2లో' గూడా అంతే. హ్మ్. రాజేంద్ర ప్రసాద్ గారి వైఫ్‌గా ఎవరో వేరే ఆవిడ చేశారు. హ్మ్. ఆవిడెందుకో ఫర్ సమ్ రీజన్స్ అది ఆవిడ చేయలేదు మళ్ళా. మళ్ళా నేను అది వెళ్లి చేశాను. అంటే ఆవిడ చేసి గూడా నేనెళ్లి చేశాను. నేను చేయాల్సినవి వేరే వాళ్ళు చేస్తారు. అట్లా ఇట్స్ కామన్. అమేజింగ్. సో, 'వెంకటేష్' గారు వీళ్ళతో ఎలా ఉండేది మీ ర్యాపో? వాళ్ళంతా స్టార్‌లు గదా! ర్యాపో అనేదేమి ఉండదు రాజీవ్. ఓకే. ర్యాపో అనేది చాలా పెద్ద వర్డ్. హ్మ్. 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 ర్యాపో అంటే బాగా మాట్లాడుకోవడం, మేరా భయ్యా మచ్చా అని చెప్పి భుజాలు కొట్టుకోవడం అలా ఏమీ ఉండదు. జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంటాం. సో, ఈస్ టు బి అబ్బా! ప్రొఫెషనల్ అన్నమాట అంతే. అంతే గదా! హ్మ్. 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 అంతకు మించి వాళ్ళకి ఏం పనుంటుంది? ట్రూ. ఇప్పుడు ట్రూ. నువ్వే రోడ్ మీద ఎళ్తావు. హ్మ్. ఎంత మాత్రం మాట్లాడతావు ఎవరితోనైనా? అంటే ఇప్పుడు పరిచయం లేని వాళ్ళతో, అపరిచితులతో, స్ట్రేంజర్స్‌తో హ్మ్. నీ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్‌లీ లైక్ యూ అంటే డోంట్ బాదర్. పట్టించుకోం. హ్మ్. మరి వాళ్ళు నన్నెందుకు పట్టించుకుంటారు వాళ్ళు? వాళ్ళకి నేను స్ట్రేంజరే గదా! గుడ్ పాయింట్. ఆ! సో, యాహ్! మనం ఫీల్ అవ్వేది గూడా ఏం లేదు అందులో. హ్మ్. అంటే వి డోంట్ నో దెమ్ అండ్ దే డోంట్ నో అస్. అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఓ రేంజ్‌లో మీరు బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఏమంటారు? అంటే క్యారెక్టర్స్ వైస్‌గా గాని, సో, ద ట్రీట్‌మెంట్ వైస్ ఈవెన్ మీరు ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్ ఆల్రెడీ ప్రూవెన్. కానీ అలాంటి వాళ్ళని కూడా రీప్లేస్ చేసి ముంబై నుంచి తెచ్చుకుంటున్నారు అని చెప్పి అనడం. సో, అదే. లైక్ సో, చెప్పండి ప్లీజ్ టాక్ ఆన్ థట్. వెరీ గుడ్ క్వెషన్. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుందాం. హ్మ్. హ్మ్. ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు అమెజాన్‌లో అండ్ విప్రోలో, మైక్రోసాఫ్ట్‌లో రీసెంట్‌గా 30,000 ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ లే ఆఫ్ చేసేసారు. చేసేసారు. అవును. చాలా రెసెషన్ ఉంది. హ్మ్. కింగ్‌ఫిషర్ ఆఫ్‌కోర్స్ విజయ్ మాల్యానే లండన్ పారిపోయాడనుకో. హ్మ్. కింగ్‌ఫిషర్ ఉన్నప్పుడు గూడా అతను క్లోజ్ చేసేసాడు. లేకపోతే చేస్తున్నప్పుడు గూడా ఎంతమందిని ఎంప్లాయీస్‌ని తీసేసాడు. హ్మ్. ఒక ప్రాజెక్ట్‌లోంచి ఎవరు ఎప్పుడు ఎగ్జిట్ అవుతారు? ఎవరిని తీసుకుంటారు? హ్మ్. అనేది కార్పొరేట్స్, మూవీస్, ఎనీథింగ్ హ్మ్. ఎవరు ఏమి చెప్పలేరు. హ్మ్. ఇది ఇలాగే ఉండాలని ఎక్కడా రాజ్యాంగంలో రాసలేదు. హ్మ్. తెలుగు వాళ్ళు ఇలాగే చేయాలి, లేకుంటే తమిళ్ వాళ్ళు ఇలా చేయాలి, హిందీ వాళ్ళు ఇలా చేయాలి అని చెప్పి. హ్మ్. దే ఆర్ విత్ ప్యూర్ బిజినెస్ మైండ్. నాకు డబ్బులొచ్చేవాళ్ళు, నాకు ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ వీళ్ళు చేస్తే నాకు డబ్బులొస్తుంది. ఈ హ్మ్. క్యారెక్టర్‌కి గ్లామర్ యాడ్ అవుతుంది ఈమెను పెడితే అని హ్మ్. అనుకున్న రోజున హ్మ్. నాకు రోల్స్ వస్తాయి. ఈమె పెర్ఫార్మన్స్ వల్ల నాకు యాడ్ అవుతుంది. హ్మ్. ఇది మైనస్సా? ప్లస్సా? అనేది నేను ప్లస్ అయితేనే. ఇట్లా సో, మీరు బాగా హర్ట్ అయిన సందర్భం. నాకు ఐ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ హ్మ్. టు బీ దేర్
అంటే టు బీ వాంటెడ్. నన్ను తీసుకోవాలి అని అనుకునేది ప్రతిదీ నేను అలాగే నన్ను నేను నడుపుకుంటాను. ఐ విల్ డ్రైవ్ మై సెల్ఫ్ టువర్డ్స్ టు దట్ పాయింట్ వేర్ ఎవ్రీబడి వాంట్ టు టేక్ మీ ఇన్ దేర్ ప్రాజెక్ట్. స్టిల్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రిఫరెన్స్ ఐ కెనాట్ హెల్ప్. నేను చేయగలిగింది మాత్రమే నేను చేయగలను. అవతల వాళ్ళతో నాకు చేయించలేను కదా. ట్రూ. సో కొన్నిట్లో పెద్ద వాటిలో రాలేదు అని ఒకప్పుడు మదన పడిపోయేదాన్ని నేను. బట్ తర్వాత ఆలోచిస్తే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఎలా కావాలో అలాగే తీసుకుంటారు, కానీ నాకు కావాల్సినట్టు చేయడానికి ఇండస్ట్రీ లేదు కదా కదా. సో నేను నాకు ఈ రోల్ పోయింది, లేకుంటే నాకు అక్కడి నుంచి వాళ్ళని తీసుకున్నారంటే తీసుకొనియండి. తీసుకున్న ఫ్లాప్స్ అయ్యాయి, తీసుకున్నవి హిట్ కూడా అయ్యాయి. ఇట్స్ లైక్ అ గ్యాంబుల్. మీరు ఉండాల్సిన చోట రీప్లేస్ చేసిన సినిమా ఏదైనా ఒక పేరు? జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీలో నేను మదర్ క్యారెక్టర్ చేయాలి. అది కూడా చిన్న ఇంతే, పాస్ట్ ఎపిసోడ్ లో ఇంత కనిపిస్తుంది అంతే. అది కూడా దట్స్ ఓకే. అది ఎవరు చేశారు అనేది కూడా తెలియలేదు. కొంచెం అంటే పర్టికులర్ ఆర్టిస్ట్ కొంచెం ఫేమస్ కాబట్టి తెలుసుకున్నారు, కానీ అది నేను చేస్తున్నా కూడా అదేదో ఎంత చిన్న రోల్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఆఫ్ కోర్స్ అలాగే ఉన్నాయి ఈ రోజుల్లో. మదర్ ఏంటి అసలు హీరోయిన్ కే రోల్స్ లేవు చెప్పాలంటే. హీరో ఓరియంటెడ్ ఉంటున్నాయి. సో అలా ఉన్నాయి స్టోరీస్, అలా ఉన్నాయి. అలాగే కొన్ని చిన్న సినిమాలు ఉంటాయి, మంచిగా నిడివి ఉంటుంది. సో విల్ పర్ఫార్మ్ దేర్. వెయిట్ చేయాలంతే. మన గుడ్ వర్క్ రికగ్నైజ్ చేయడం కోసం పిలవాలంటే వెయిట్ చేసి తెచ్చుకోవడమే. హర్ట్ అంటే హర్టింగ్ అనే ఉంటుంది కదా. అన్ని పక్కన పెట్టి ఇలా వెయిట్ చేస్తూ ఉంటే ఓ పక్క ఇయర్స్ అయిపోతుండే, ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేద్దాం ఒక మూవీ వస్తుందేమో అని. కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడో చిన్నగా చేసిన వాళ్ళు కూడా పక్కన వచ్చి ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఎన్నాళ్ళకి వస్తుంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. బట్ ఓకే, వెదర్ టు బీ దేర్ ఆర్ నాట్ టు బీ దేర్ అనేది నేను డిసైడ్ చేసుకొని ఇక్కడే ఉండాలా, వెయిట్ చేయాలా, లేకుంటే వెళ్ళిపోవాలా. దట్స్ ఆల్. అయితే ఇప్పుడు మీరు సినిమా నుంచి అంటే సీరియల్ నుంచి సినిమాలకు వచ్చారు, రెండు మళ్ళీ సీరియల్ కూడా రావడం. ట్రైనింగ్, సీరియల్స్, మూవీస్ మూడు సైమల్టేనియస్ గా చేసుకుంటూనే. మూవీస్ చేసినప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సీరియల్స్ కి వచ్చారు అని చెప్పి కూడా చాలా మంది అంటూ ఉంటారు అని చెప్పి ఎవరికి తోచిన అన్నారు. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు పాయింట్ ని? నేను ఏమీ తీసుకోను, ఎందుకంటే నోరుంది కదా అంటే ఎట్లా అంటే అలా మాట్లాడే వాళ్ళని నేను అసలు పట్టించుకోను. మూవీస్ లేక సీరియల్స్ కి వస్తే నేను బోలాశంకర్ మరి ఇప్పుడే చేస్తున్నా. మూవీస్ ఉన్నట్టా లేనట్టా నాకు అదే కదా. ఇవి కాకుండా ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ నాకు తమిళ్లో వెళ్ళి నేను మాట్లాడుకోవాలి. ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో 5 ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. నాకు ఎప్పుడు ప్రాజెక్ట్స్ చేతిలో లేకుండా లేవు. గ్రేట్ మ్యామ్. సో సూపర్. ఏదో పని లేని వాళ్ళు సీరియల్ చేస్తారా? నో కదా. సో ఒక సీరియల్ తెచ్చుకొని చూపిమనండి ఎవరినన్నా. ఈ మాట్లాడే వాళ్ళని ఒక రోల్ మేము చేసినంత ప్రామినెంట్ రోల్ ఒకరిని తెచ్చుకొని ఛానల్ వాళ్ళని ఓకే చేసుకొని తెచ్చుకో. ఇట్స్ నాట్ సో ఈజీ టు ఎంటర్ ఇన్ టు సీరియల్స్. ట్రూ. ఇఫ్ పీపుల్ థింక్ ఏదో అలా గాల్లో పడి అలా ఏం పనిలేని వాళ్ళని సీరియల్స్ పెట్టి తీసుకుంటున్నారంటే నో, దట్స్ ఆల్సో బిజినెస్. దే ఆల్సో వాంట్ సంబడి హూ కెన్ పర్ఫార్మ్. ట్రూ. సో అదేదో పని పాట లేని వాళ్ళు వెళ్ళి సీరియల్స్ చేయరు. పర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళి చేస్తారు. మీలాంటి వాళ్ళు. థ్యాంక్ యూ. సో